సరే, ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు క్రిమీ లేయర్ గురించి ప్రస్తావించింది. ఇప్పుడు క్రిమిలేయర్కు ఒక క్రైటీరియా ఉండాలి. క్రైటీరియా ఏంటి? ఇప్పుడు డబ్బులు ఉన్నోళ్ళు డబ్బులు లేనోళ్ళు. ఇది దేశమంతా పాకడం అనేది అంటే ఎట్లా? మందకృష్ణ గారి 1953లో స్టార్ట్ అయిన ఉద్యమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్లు వినకుండా ఏం చేశాడు? 341 అన్నాడు. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వర్గీకరణ ఉన్నవి దేశం మొత్తం ఏం అవసరం నీకు? మీరు పనిగట్టుకొని కృష్ణమాదిగ మీద ఏదో రకమైన ఎందుకు కొంతమంది విమర్శలు చేస్తున్నట్లు. అంటే సత్తా నీకుంటే నీ మాట మాదిగ జాతి వింటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద నీ మీద మీకు ఎందుకు అనుమానం అంటున్నాను నేను. పార్లమెంట్లో చట్టం రాలేదు కాబట్టి అనుమానం వస్తుంది కావచ్చు. ఎట్లా టైం ఉంది కదా. కావచ్చని గవర్నమెంట్ ఏర్పడి నువ్వెట్లా అంటావు? కావచ్చని అంటే మాదిగలు ఓట్లు వేస్తేనే ఎమ్మెల్యేలు గెలుస్తారా? కృష్ణమాదిగ చెప్పిన కారణంగా ఇంకా అడిషనల్గా ఓట్లు పడాలి కదా. హైదరాబాద్ సభలో మాట్లాడుతూ ఈ సమస్యను పరిష్కారం చేస్తామని అన్నారు ఆయన. ప్రధానమంత్రి గారి నోట మేము ఆ మాట రావచ్చు. చంద్రబాబు ముఖ్యమంత్రి, వాజ్పేయి అక్కడ కేంద్రంలో ప్రధానమంత్రి కదా. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన మీరు ట్రైన్ టికెట్ తీసుకుని బస్సు ఎక్కొద్దు, ట్రైన్ ఎక్కాలి. వెరీ సింపుల్. హిందూ మతంలో ఉంటేనే రిజర్వేషన్, మతం మారితే లేదు. ఒక ఎస్టీ వాడు క్రైస్తవుడు అయితే వాడికి ఎస్టీ రిజర్వేషన్ వస్తుంది. ఒక ఎస్సీ వాడు ఎంత తప్పు చేశాడని ఈ దేశంలో వాడికి రిజర్వేషన్ ఎంత చేస్తాడు? వాళ్ళు మతం మారలే, అక్కడనే ఉన్నారు. మతం మారిన జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు, షర్మిలారెడ్డి క్రైస్తవురాలు. ఇవాళ ఈడబ్ల్యూఎస్లో చాలామంది క్రైస్తవులు ఇవాళ నమస్తే. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు అనంతరం జరుగుతున్న చర్చలు, వర్గీకరణ ఫలితాలు ఎట్లా ఉండాలి, ఎవరికి ఎట్లా ఇవ్వాలి, అందులో క్రిమీ లేయర్ పైన జరుగుతున్న చర్చ చాలా ఎక్కువ ఉన్నది. ఈ క్రిమీ లేయర్ అనే అంశాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, భారత రాజ్యాంగం చెప్తున్నదేమిటి ఇత్యాది విషయాల గురించి మాట్లాడడం మన దగ్గర ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు క్రిమీ లేయర్ గురించి ప్రస్తావించింది. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు వారు కృష్ణమాది గారు మాట్లాడుతూ క్రిమీ లేయర్ విషయాన్ని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఏం ప్రస్తావించినా కూడా మీరు విన్నారు. దానిపైన మీరు ఏమంటారు? అయితే కృష్ణమాది గారు రాజకీయ క్రిమిలేయర్ను మా గురించి మాట్లాడారు. అసలు సుప్రీంకోర్టు తీర్పులో ఎక్కడ రాజకీయ క్రిమిలేయర్ గురించి చెప్పలేదు. దీనికి సంబంధం కూడా లేదు. ఆ తీర్పుకు రాజకీయ వర్గీకరణకు సంబంధం లేదు. మనకు ఓన్లీ విద్యా ఉద్యోగ రంగాల వర్గీకరణకు సంబంధించిన అంశం మాత్రమే సుప్రీంకోర్టు ఇచ్చింది. కాబట్టి కృష్ణమాది గారు మాట్లాడింది ఏంది? డబ్బులున్న వాళ్ళకే ఎంపీ పదవులు, వాళ్ళకే అయితే కొన్ని కుటుంబాలే రాజకీయాలు శాసిస్తున్నారు అనే దాంట్లో వాస్తవం లేదని కాదు. వాస్తవం 100% ఉన్నది. కాబట్టి కాకపోతే ఈ తీర్పులో దానికి సంబంధం లేదు. ఈ తీర్పు విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించి అందులో రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రమే, అది కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాల గురించి మాట్లాడలేదు తీర్పు ఎక్కడ కూడా. ఓన్లీ ఆయా రాష్ట్రాలకు చేర్చుకునే అధికారం ఉంది. అంటే ఆయా రాష్ట్రాల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో 59 ఉపకులాలు ఎవరైతే, అంటే ఉపకులం కూడా లేదు. యాక్చువల్గా ఈ కుల వ్యవస్థలో ఉపకులం అంటూ లేదు. ప్రతిదీ కులము తన అస్తిత్వం, జనాభా తక్కువ ఎక్కువ ఉంది తప్ప ఉపకులం అంటూ లేదు. సో అంతే. కాకపోతే వీటన్నిటికీ కూడా మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్న 1500కు పైగా ఉన్న ఈ షెడ్యూల్ కులాలకు ఒకే ఒక క్యారెక్టర్, మేజర్ క్యారెక్టర్ ఏంటంటే ఒక అంటరానితనం. ఈ అంటరానితనం పోనంత కాలమే, ఈ అంటరానితనం కారణంగానే వాళ్ళకి రిజర్వేషన్లు వచ్చాయి. అది పోనంత కాలము క్రిమీ లేయర్ అనేది వర్తించదు అని చెప్పేసి రాజ్యాంగ నిర్మాణ సభే 21 రోజులు దాదాపుగా డిబేట్ జరిగి క్రిమీ లేయరు ఈ షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు వర్తించదు, ఈ అంటరానితనం పోనంత కాలం వర్తించదు అని చెప్పేసి ఆ నిర్ణయానికి వచ్చారు. సో కాబట్టి రాజ్యాంగ నిర్మాణ సభ గొప్పది. ఎవరైనా సరే రాజ్యాంగం కంటే ఎవరు గొప్పలు కాదు. పార్లమెంట్ గొప్పది కాదు, ఈ సుప్రీంకోర్టు గొప్పది కాదు, లేదంటే రాష్ట్రపతి గొప్పోడు కాదు, ప్రధానమంత్రి గొప్పోడు కాదు. రాజ్యాంగం గొప్పది. సో రాజ్యాంగము ఆ సిద్ధాంతాన్ని, అంటే క్రిమీ లేయర్ వద్దన అనే ఒక అంశాన్ని వద్దన్నాక మనం పెట్టడానికి అధికారం మనకు లేదు. చివరికి పార్లమెంట్ కూడా లేదు. సో కాబట్టి సుప్రీంకోర్టుకి ఎక్కడిది? పార్లమెంట్కి అధికారం లేనప్పుడు సుప్రీంకోర్టుకి ఎక్కడిది? క్రిమీ లేయర్ పెట్టమని చెప్పి ఎక్కడిది? లేదు. సో కాబట్టి ఇది రాజ్యాంగ వ్యతిరేకం. కాబట్టి దాన్ని
ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా మన మాయావతి గారి నుండి మొదలుకుంటే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు భాగస్వామ్య దళిత లీడర్లు, అలాగే ప్రకాష్ అంబేద్కర్, అలాగే ఈవెన్ దేశంలో ఉన్న మొత్తం అంబేద్కర్ దళిత సంఘాలు, దళిత లీడర్లు, అంబేద్కర్ సంఘాలు ఇట్లా అందరూ కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. సో ఫలితంగా ఏం జరిగింది, వాళ్ళ అంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా మేజర్గా వ్యతిరేకించిన క్రిమిలేయర్ని వ్యతిరేకించిన కారణంగా పార్లమెంటు అంటే ముఖ్య ప్రధానమంత్రి గారు దిగి వచ్చి రాజ్యాంగ నిర్మాణ సభ ఏదైతే చెప్పిందో మేము క్రిమిలేయర్కు మేము ఒప్పుకోమని చెప్పడం జరిగింది. సో దాన్ని ఇవాళ ఆ సుప్రీంకోర్టు తీర్పులో చెప్పిన అంశం ఏదైతే ఉందో ఈ అంశాన్ని క్యాబినెట్ డిసిషన్ తీసుకొని ఆ డిసిషను రేపు మళ్ళీ పార్లమెంట్లో దాని మీద డిబేట్ పెట్టి లేదంటే పెట్టకపోయినా సరే ఒక చట్టం చేసి ఇవాళ ఆ తీర్పులో మేము క్రిమిలేయర్ మిగతా ఏబిసిడి వర్గీకరణ సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నాం, రాష్ట్రాలు చేసుకునే అధికారాన్ని మేము ఒప్పుకుంటున్నాం, కాకపోతే క్రిమిలేయర్ని ఒప్పుకోవడం లేదని చెప్పేసే విషయాన్ని మాత్రం వాళ్ళు స్పష్టంగా. ఒకవేళ క్రిమిలేయరే వస్తే కనుక ఎట్లా ఉంటుంది, దాని పరిణామాలు ఎట్లా ఉండవు అంటే ఇప్పుడు నేను క్రిమిలేయర్ వస్తే పరిణామాలు ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు క్రిమిలేయర్కు ఒక క్రైటీరియా ఉండాలి. క్రైటీరియా ఏంటి, ఇప్పుడు డబ్బులు ఉన్నోళ్ళు డబ్బులు లేనోళ్ళు అంతే కదా. ఇప్పుడు అగ్రవర్ణ పేదలు వాళ్ళు లిమిటేషన్ ఏం చేశారు, 8 లక్షలకు అనేది ఒక క్రైటీరియా పెట్టారు క్రిమిలేయర్లో. తర్వాత బీసీలకు వచ్చేసరికి క్రిమిలేయర్ 6 లక్షలని పెట్టారు. వీళ్ళకి ఎంత, మన దాంట్లో ఇప్పుడు 2 లక్షలు ఉంది, ఎస్సీ ఎస్టీలకు 2 లక్షలు ఉంది, మరి 4 లక్షలు వేస్తారా? ఇప్పుడు ఎందుకంటే అగ్రవర్ణ పేదలకు 8 లక్షలు వేశారు, బీసీలకు వాళ్ళకి 6 లక్షలు వేశారు. ఇప్పుడు ప్రస్తుతం మనకైతే ఎస్సీ ఎస్టీలకు అయితే 2 లక్షల ఆర్థిక పరిమితి ఉంది. సో అది దాటి 4 లక్షలు చేస్తారా, లేదా 6 లక్షలు బీసీలతో పాటు సమానంగా చేస్తారా? అయితే బీసీలకు సంవత్సరానికి ఆదాయం సంవత్సరానికి ఆదాయము 2 లక్షలు మించకుండా ఇప్పుడు వస్తే వాళ్ళకే ఇది వర్తిస్తుంది. 4 లక్షల వరకు కూడా చేర్చగలిగితే ఆ 4 లక్షల ఆదాయం వరకు చేరిస్తే మిగతా ఇంకా అంతకంటే పెరిగిన వాళ్ళకు ఇది వర్తించదు అని చెప్పేయడం ఒక అంశం. దాంట్లో క్రైటీరియా చెప్పలేదు సుప్రీంకోర్టు, దీంట్లో గిన్ని లక్షలు ఉండాలనే అంశం చెప్పలే, అది కూడా రాష్ట్రాలకే వదిలేసింది. రెండవది ఇవాళ రాష్ట్రాలు కూడా ఇప్పుడు వాళ్ళ దగ్గర క్యాస్ట్ సెన్సెస్ లేవు, వాళ్ళ దగ్గర జనాభా లెక్కలు మాత్రమే ఉన్నాయి. జనాభా లెక్కలు కూడా ఇప్పుడు మొన్న 2011లో పెట్టినవి కూడా వాళ్ళు ఆమోదించలేదు బీజేపీ ప్రభుత్వం. 2011 తర్వాత బీజేపీ ప్రభుత్వం 14లో వచ్చిన తర్వాత దాన్ని ఆమోదించలేదు, తర్వాత కూడా చేయలేదు. సో కాబట్టి ఇవాళ జనాభా లెక్కలు లేకుండా, అందులో కుల గణన లేకుండా, ఆ జనాభా లెక్కల్లో ఏ కులం ఎంత ఉన్నది, ఆ కులం విద్యా ఉద్యోగ రంగాల్లో ఎంత ఉన్నది, ఆర్థిక రంగంలో ఎంత ఉన్నది, రాజకీయ రంగంలో ఎంత ఉంది, వాళ్ళ వెనుకబడతనం ఏ రకమైన వెనుకబడతనం ఉన్నది, వాళ్ళ వృత్తుల పరంగా వెనుకబడతనం ఉందా, లేకపోతే ఏ రకమైన వెనుకబడతనం, ఇవన్నీ కూడా డిఫైన్ చేయాలంటే ఇవాళ ఆర్థిక ప్రాతిపదికన అంటే ఇవన్నీ వస్తాయి అన్నట్టు, క్రిమిలేయర్లు ఇవన్నీ అంశాలు వస్తాయి. సో ఇప్పటిదాకా సామాజిక వెనుకబాటు అనే ఒక అంశం మాత్రమే మనం ఇప్పటిదాకా ఎస్సీ ఎస్టీల విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా అట్లే అనుకూలంగా వచ్చాయి. సామాజిక వెనుకబాటు ఉన్నంతకాలం వీళ్ళకు క్రిమిలేయర్ వర్తించదని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అని చెప్పాయి. ఈవెన్ ఇంద్రశాని కేసు ఏదైతే ఉందో దాంట్లో కూడా చెప్పింది స్పష్టంగా, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్తూనే ఎస్సీ ఎస్టీల క్రిమిలేయర్ పెట్టద్దని కూడా చెప్పింది. సో అట్లాగే అనేక కమిషన్లు వేశారు. ఇవాళ జస్టిస్ ఈవెన్ నేషనల్ ఎస్సీ కమిషన్, నేషనల్ ఎస్టీ కమిషన్, అన్ని కమిషన్లు, తర్వాత జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్, తర్వాత ఇలా మొత్తం దేశంలో చేసిన కమిషన్లు అన్నీ కూడా క్రిమిలేయర్ పెట్టద్దని చెప్పినాయి. సో వీటన్నిటికి విరుద్ధంగా మొన్నటి జడ్జిమెంటు క్రిమిలేయర్ పెట్టాలని చెప్పేసి జడ్జిమెంట్ వచ్చింది. సో కాబట్టి క్రిమిలేయర్ అనే అంశము ఒకవేళ కనుక దీంట్లో వస్తే రేపు రాష్ట్రాలు ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారు, ఏ రకంగా వాళ్ళు ఆ నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుంది అనే అంశంలో చాలా కన్ఫ్యూజన్, ఎందుకంటే క్లారిటీ లేదు. ఇప్పుడు రాష్ట్రాలలో కులగణన లేదు, రాష్ట్రాలలో ఆర్థిక సర్వే లేదు వాళ్ళది ఈ వర్గాలకు సంబంధించి, రాష్ట్రాలలో ఇప్పటివరకు ఎవరు ఎన్ని ఉద్యోగాలలో ఐఏఎస్లు ఎంతమంది, ఇవన్నీ ఏ లెక్కలు కూడా లేవు. దాంట్లో సుప్రీంకోర్టు ఇంకొక అంశం కూడా చెప్పింది, మీ దగ్గర సైంటిఫిక్ డాటా ఉండాలి, ఆ డాటా ఉంటేనే ఆ డాటా బేస్ చేసుకొని మీరు క్రిమిలేయర్ని గుర్తించి క్రిమిలేయర్ వర్గాలను ఎక్స్క్లూడ్ చేయాలన్నది. మరి ఈ డాటా లేకుండా ఫస్ట్ కులగణనే లేదు, దాని తర్వాత డాటా రావాలి, దాని తర్వాతనే అప్పుడు ఈ క్రిమిలేయర్ని గుర్తించాలి. అంటే ఇవన్నీ తతంగమంతా రావాలంటే ఎంత టైం పడుతుంది, చాలా టైం పడే అవకాశం ఉంది. సో కాబట్టి ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, ఇమీడియట్లీ అసెంబ్లీలోనే చెబుతూనే మేము ఆర్డినెన్స్ తెస్తామన్నాడు. మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదవకుండా ఆయన ఆర్డినెన్స్ అంట చెప్పడానికి మీరు ఆహ్వానిస్తారా, వ్యతిరేకిస్తారా? ఆర్డినెన్స్ తేవడాన్ని స్వాగతిస్తా, కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని చదవకుండా
జడ్జిమెంట్లు ఇచ్చిన కీలకమైన అంశాల గురించి మాట్లాడకుండా చదవకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇమీడియట్లీ దాని మీద స్పందించడం, మేము చదువుతాము, దాన్ని చదివిన తర్వాత నిపుణులతో చర్చిస్తాము, చర్చించి ఒక వారంలో నిర్ణయం తీసుకుంటాం దాని మీద అని చెప్పేస్తే ఒక అర్థం ఉంటుంది ముఖ్యమంత్రి స్థాయి ఆ వ్యక్తి. ఎందుకు డైరెక్ట్ నేను ఆర్డినెన్స్ తెస్తా అని చెప్పేస్తే అది ఏమవుతుంది అంటే ఆయన అమలు చేసేటప్పుడు దాని ఏ పద్ధతికి లోబడి అమలు చేయాలని ఆయనకు తెలియదా? నేనేమంటానంటే ఒక మాట చాలామంది అంటున్నారు, ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడాడు, ఆయన వచ్చిన వెంటనే అమలు చేస్తాను అట్టెట్లు అంటారు అని అన్నారు. ఆయన అసెంబ్లీలో చీఫ్ మినిస్టర్, తనకున్న పరిధి ఏమిటో తనకు తెలుసు, అక్కడ ఏవి చేయాలో ఏం చేసి చట్ట ప్రకారం చేస్తారు. తాను చేస్తానని చెప్పినప్పుడు మీరు ఎందుకు ఆహ్వానించట్లేదు? చాలామంది ఇది అంటాడు, ఆయన ఎందుకు అనకూడదు? చేస్తా అని చెప్పినప్పుడు ఆయనకు చాలా పరిమితులు ఉంటాయి ముఖ్యమంత్రి అంటే ఆయనకు. ఎందుకంటే ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్, అది హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కాదు. హైకోర్టు అంటే ఆ రాష్ట్ర పరిధికే పరిమితం అవుతుంది, కానీ ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఆ సుప్రీంకోర్టులో 3 కీలకమైన అంశాల మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ 3 కీలకమైన అంశాల్లో ఈయనది ఆల్రెడీ క్యాస్ట్ సెన్సస్ చేస్తున్నాడు, ఈయన బీసీలకే చేయలేదు. బీసీలకు మేము చేసి 42% ఇస్తా అన్నాడు, దాన్ని ఇంతవరకు అమలే చేయలేదు ఆయన. ఇవాళ ఇదే క్యాస్ట్ సెన్సస్ కూడా వీళ్ళకు కూడా చేయాల్సి వస్తుంది. ఇది చేసి ఆ క్యాస్ట్ సెన్సస్ డాటా తీసి, ఆ డాటా తీసిన తర్వాత దాన్ని క్రిమిలేని ఎక్స్క్లూడ్ చేసి దాన్ని అసెంబ్లీలో ఆమోదించాలి. దాన్ని అసెంబ్లీలో ఆమోదించి అప్పుడు నువ్వు తీసుకురావాలి చట్టం. ఆర్డినెన్స్ తెస్తావా లేదంటే డైరెక్ట్ చట్టమే తెస్తావా? సో ఆర్డినెన్స్ తేవాలన్నా కూడా ఇవన్నీ కావాలి క్రైటీరియా. ఆర్డినెన్స్ తేవాలన్నా కూడా ఈ క్రైటీరియా అంతా అయితేనే ఆర్డినెన్స్ తెచ్చే పరిస్థితి నిలబడుతుంది. మళ్ళీ సుప్రీంకోర్టు పోతారు ఎవరైనా టక్కున తీసుకొచ్చిన. ఫర్ ఎగ్జాంపుల్ జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా అంటే మాదిగలకు 7%, తర్వాత అంటే మాదిగా మన మాలకు 6%, రైలులకు 1%, తర్వాత ఇంకో మిగతా కులాలకు 1% ఇచ్చాడు కదా. దాని ప్రకారంగానే ఆర్డినెన్స్ తెచ్చితే చెల్లదు. అది ఎందుకు చెల్లదంటే అది ఒక 20 ఏళ్ళ క్రితం ఉన్న డాటా. ఆ డాటా కూడా పూర్తిగా కంప్లీట్గా సైంటిఫిక్ డాటా కాదు, అది సైంటిఫిక్ డాటా కాదు అది. సో కేవలము ఆ డాటా ఆధారంగా కనుక తెస్తే సుప్రీంకోర్టుకు మళ్ళీ వెళ్తారు ఎవరు? ఎందుకంటే మాదిగలే వెళ్తారు. 12% మాదిగలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి 7% వస్తే తెలంగాణ మాదిగలు 12% ఉన్న వాళ్ళకి 7% వస్తే మరి వాళ్ళకు నష్టం జరుగుతుంది 5% రిజర్వేషన్ల. మరి కాబట్టి మాదిగలే పోతారు. మా 12% మేము జనాభా ఉన్నాము, మాకు ఎట్లా 7% ఇస్తారు, మేము ఎట్లా అంగీకరిస్తామంటాడు. అప్పుడు మాదిగలు పోతారు, మాలలు పోతారు. ఎందుకు మాలల కంటే మాలలు ఇక్కడ పోరు, ఇక్కడ వాళ్ళు పోరు. ఎందుకు పోరంటే వాళ్ళకు జనాభా కంటే 3% జనాభా ఉంటే 3 నుండి 4% జనాభా ఉంటే వాళ్ళకి 6% వస్తుంది. 4% జనాభా ఉంటే 6% వస్తుంది. ఇక్కడ 12% ఉన్న వాళ్ళకి 7% వస్తుంది. కాబట్టి ఇలా మాలలకు లాభం జరిగితే వాళ్ళు పోరు, కానీ నష్టం జరిగేది వరకు మాదిగలకి కదా. ఏ మాదిగల కోసం అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో వాళ్ళకే నష్టం జరిగితే ఇది అందుకే కదా ఇవాళ తెలంగాణ మాదిగలు ఎందుకు వ్యతిరేకించారు? చాలామంది తెలంగాణ మాదిగలు మేము ఆ రోజు కూడా మేము చెప్పింది ఇదే. ఏది 2000 నుండి 2004 అమలైనప్పుడు కూడా మేము చెప్పింది ఇదే. ఏ అంశం చెప్పామంటే ఇక్కడ జనాభా వేరు, తెలంగాణ జనాభా వేరు, ఆంధ్ర జనాభా వేరు, రాయలసీమ జనాభా వేరు. సో మీరు ఒకటే ఘాటను కట్టకండి. ఎందుకంటే ఇక్కడ మాదిగలకు అన్యాయం జరుగుతుంది, అక్కడ మాలలకు అన్యాయం జరుగుతుంది. అందుకే మాలలు అక్కడ అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళు సుప్రీంకోర్టు పోయారు. ఎందుకంటే వాళ్ళ వాళ్ళు 12% ఉన్నారు అక్కడ, కానీ వచ్చేదంతా 6%. ఇంకా ఒక 6% నష్టం జరిగింది అక్కడ వాళ్ళకి. ఇక్కడ మాదిగలకి 12% ఉంటే వచ్చింది 7%. అంటే ఇక్కడ 5% నష్టం జరిగింది మాదిగలకు. అంటే మాదిగలకు రావాల్సిన వాటా జస్టిస్ రామచంద్రరావు కమిషన్ ప్రకారంగా రాలేదు. దానితోనే ఇవాళ తెలంగాణ మాదిగ దండోరా అనేది ఏర్పడ్డది. తెలంగాణ మాదిగ దండోరా అనేది ఎందుకు ఏర్పడ్డది ప్రత్యేకంగా అంటే జనాభా దామాష పద్ధతిలో మీరు అన్నారుగా కృష్ణమాది గారు, అది జనాభా దామాష పద్ధతిలో లేదు. ఈ జనాభా దామాష పద్ధతిలో మాకు వాటా కావాలని చెప్పేసి తెలంగాణ మాదిగ దండోరా ఏర్పడ్డది. సో నేను కూడా ఏం చెప్పాను, మీరు అడ్వైజరా? నేను దానికి అడ్వైజర్. దానికి నేను చెప్పింది కూడా అదే, ఎవరి జనాభా ఎంతో వారికి అంత వాటా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జిల్లా యూనిట్ చేసుకొని నేను చేస్తా అంటున్నాడు. మేము ఈ అంశాన్ని 2001 చెప్పినాం, 2001లోనే చెప్పినాం. ఎందుకు 2001 చెప్పినాం అంటే జిల్లా యూనిట్ అంటే మళ్ళీ దానికి ప్రత్యేక అమెండ్మెంట్లు అవన్నీ అవసరం లేదు. జిల్లా అసలు దానికి ఏ సుప్రీంకోర్టుతో కూడా పని లేదు, సుప్రీంకోర్టుతో కూడా పని లేదు, పార్లమెంటుతో పని లేదు, రాజ్యసభతో పని లేదు, స్పెషల్ మెజార్టీతో పని లేదు. జిల్లాని యూనిట్ చేసుకోవాలంటే ముఖ్యమంత్రి పరిధి, అది ముఖ్యమంత్రి పరిధి. జోనల్ సిస్టమ్ ఉంటుంది. ఆ జోనల్ సిస్టంలో ముఖ్యమంత్రి గారు జిల్లాలో ఉన్న పాపులేషన్ తెప్పించుకొని కలెక్టర్ల ద్వారా తెప్పించుకొని ఇమ్మీడియట్లీ ఆయా జిల్లా యూనిట్ చేసుకొని ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్లకు దాన్ని ఏబిసిడి చేసుకోవచ్చు. అది కూడా ఈజీ ప్రాసెస్. దానికి కేవలము ఆయన జస్ట్ ఒక రెజల్యూషన్ పాస్ చేసుకోవాలి అంతే. ఒక రెజల్యూషన్, క్యాబినెట్ రెజల్యూషన్ ప్రెసిడెంట్ పంపాలి, ప్రెసిడెంట్ ఆమోదిస్తారు అంతే.
అది సింపుల్గా అయిపోయినాయి అది. దానికి ఏ ఏ అంటే ఇప్పుడు ఈ 30 ఏళ్ళు పట్టేది కాదు, 3 రోజులు అయిపోతుంది అది, 3 డేసే, అంతకంటే ఎక్కువ పట్టదు. కానీ 30 ఏళ్ళ దాకా ఇవాళ ఎందుకు వచ్చిందంటే 341 సవరణ అనేది కృష్ణమాది గారు డిమాండ్ చేశారు. పార్లమెంట్లో చట్టం అని చెప్పారు, 340 అంటే పర్మనెంట్ సొల్యూషన్. అది పార్లమెంట్లో చట్టం రావడం అనేది పర్మనెంట్ సొల్యూషన్ అన్నట్టు. ఎందుకంటే 341 సవరణ చేస్తేనే ఏబిసిడి అనే అంశాన్ని మనం దేశవ్యాప్తంగా వర్తింపజేయచ్చు అని. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ తీర్మానాలు చేయాల్సిన అవసరం లేదు, ఒకసారి పార్లమెంట్లో చట్టం అయితే. కాబట్టి అక్కడ పర్మనెంట్ సొల్యూషన్ అవుతుందని మేము కూడా ఆశించినాం. ఏం ఆశించినామంటే పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది కదా, 30 ఏళ్ళ పోరాటం ఎందుకు అనవసరంగా దీన్ని టెంపరీ సొల్యూషన్గా తీసుకోవాలి అని చెప్పేసి మళ్ళీ ఇవాళ పర్మనెంట్ సొల్యూషన్ కూడా 371D ప్రకారంగా ఎప్పుడూ అయిపోయేది 3 రోజులలో. ఇప్పుడు చంద్రబాబు చెప్పే లెక్క ఆయన 341 ప్రకారంగా ఆయన చట్టం తెచ్చి ఇవాళ మళ్ళీ 371D ప్రకారంగా నేను పరిష్కరిస్తా అంటున్నాడు. అంటే కాంట్రవర్షియల్ అది. ఆయన చంద్రబాబు చట్టం తెచ్చి అది చెల్లదని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎందుకంటే ఆయనకు అధికారం లేదు. ఆయనకు అధికారం లేకపోయినా 341 ప్రకారంగా చట్టం చేసింది. ఎందుకంటే ఎన్నికలు వచ్చినాయి, ఆ ఎన్నికల్లో మాదిగా ఓట్లు కావాలి, మాదిగా ఓట్లతోనే హడావుడిగా జస్టిస్ రామచంద్ర కమిషన్ హడావుడి చేసి అప్రూవ్ చేసుకుని హడావుడి చేసిండంతా చేసి సొల్యూషన్ తీసుకురాలేదు. దాంతోనే సుప్రీంకోర్టు కొట్టేసింది దాన్ని. నేనేమంటున్నానంటే అప్పుడే చంద్రబాబు నాయుడు కనుక నిజంగా చంద్రబాబు చిత్తశుద్ధి ఉంటే ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలకి 371D ప్రకారంగా 3 రోజులలో సమస్య పరిష్కారం అయ్యేది. అసలు వర్గీకరణ కొట్లాట దేశం మొత్తం తిరిగేది కాదు. ఇప్పుడు దేశమంతా ఇవాళ పాకింది. దేశమంతా అంటే ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర సమస్య ఉంది లేదని కాదు. ఇప్పుడు అక్కడ దేశమంతా దేశం అంటే ఇది దేశమంతా పాకడం అనేది అంటే ఎట్లా దేశమంతా పాకింది అంటున్నారు. నాకు అది ఎందుకంటున్నానంటే మీరు ఒకసారి మందకృష్ణ గారి 3లో స్టార్ట్ అయిన ఉద్యమం డిమాండ్ ఏంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్లు వర్గీకరించండి అనే డిమాండ్, అంతే. ఆ డిమాండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిందే, అర్థమైందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆయన డిమాండ్ ఏంటిది? దేశవ్యాప్తంగా ఉమ్మడి రిజర్వేషన్లు వర్గీకరించండి. ఆయన ఉద్యమం ప్రారంభించింది దేనికోసము? ఓన్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించే. అవును. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పరిష్కారం ఎక్కడుంది తెలుసా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గరనే ఉన్నది. అది 371D ప్రకారంగా చేస్తే అయిపోయే పని. ఈ చంద్రబాబు నాయుడు అప్పుడే ఈయన 371D ప్రకారంగా చేస్తే 3 రోజులలో సమస్య ఎప్పుడు అయిపోయేది. 30 సంవత్సరాలుగా ఎందుకు వచ్చిందంటే అది సమస్య పరిష్కరించబడదని చంద్రబాబు నాయుడు తెలుసు. 341 సవరణ ఈయన చేతుల్లో లేదని తెలుసు. ఆయనకు అధికారం లేదని తెలుసు. ఆయన తీసుకురాగలిగిండు, చేసిండు, సుప్రీంకోర్టు కొట్టేసింది. అప్పటి నుండి రగిలిన ఈ సెగ మళ్ళీ మా కృష్ణన్న కూడా 371D ప్రకారంగా నేను 2001 నుండి చెప్తున్నా, ఆయన వినకుండా ఏం చేశాడు? 341 అన్నాడు. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వర్గీకరణ ఉన్నవి దేశం మొత్తం ఏమవసరం నీకు? దేశం మొత్తం వర్గీకరణ చేయమని చెప్పేసి ఎందుకు కొట్లాడినావు? అంటే ఇక్కడ దేశవ్యాప్తంగా రిజర్వేషన్ ఫలాలు అందుకోని వారు, విస్మరణకు గురైన వారికి ప్రయోజనం జరగొద్దా? 100% జరగాలి. పంజాబ్లో ఆల్రెడీ వాళ్ళని ఇప్పటి నుండి అమలు చేస్తున్నారు. పంజాబ్లో, మహారాష్ట్రలో అమలు చేస్తున్నారు. తర్వాత ఉత్తరప్రదేశ్లో అమలు చేస్తున్నారు. కృష్ణమాదికి సంబంధం లేదు. ఇవన్నీ కృష్ణమాదికి సంబంధం లేదు. బీహార్లో అమలు చేస్తున్నారు. తర్వాత మన పక్కకున్న తమిళనాడులో అమలు చేస్తున్నారు. ఎందుకో కానీ కొంత మీలాంటి వాళ్ళు ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పటి నుంచి కృష్ణమాదిగ సెంటర్కి చాలా విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే ఆయన పర్మనెంట్గా పార్లమెంట్లో చట్టం తెస్తానని హామీ ఇచ్చారు. దాంతో నేను కూడా ఏమనుకున్నా అంటే పర్మనెంట్గా సొల్యూషన్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకున్నా. కానీ మళ్ళీ మొదటికి వచ్చింది ఎవరం. ఎందుకు మొదటికి వచ్చింది అంటున్న ఈ మాట నేను చెప్పాల్సి వస్తుందంటే, ఎందుకంటే 341 సవరణ చేయకుండా దేశం మొత్తంలో ఇది అమలు కాదు. అంటే ఇది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో వాటా ఎప్పుడు రావాలి? రాష్ట్ర ప్రభుత్వాలలో ఇప్పుడు వర్గీకరణ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎట్లా రావాలి వాటా? పార్లమెంట్లో చట్టం రాకుండా. చట్టం రాదని ఎవరన్నారు? చట్టం చేయమని ఎవరన్నారంటే చేయడం లేదని ఎవరన్నారు? పార్లమెంట్లో చట్టం చేయరని ఎవరన్నారంటే ఇవాళ చేసేటోళ్ళు అయితే అర్జెంటుగా చేసేటోళ్ళు కదా. ఎవరు? వాళ్ళే. సభ అవుతుంది కావచ్చు కదా. మొన్నప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చి నెల కూడా కాలేదు. అవును. నెక్స్ట్ మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాలు వస్తుంది కావచ్చు, 1-2 సెషన్లు అయినా కూడా కాలేదంటే అప్పుడు మీరు పాయింట్అవుట్ చేయవచ్చు దాన్ని. ప్రధానమంత్రి గారి నోట మేము ఆ మాట రావట్లేదు. ప్రధానమంత్రి గారు ఒకసారి హామీ ఇస్తే ఆయన మాట తప్పడని చెప్పేసి ఆయనకు ఒక పేరుంది. మరి పర్మనెంట్ సొల్యూషన్ ఇప్పుడు 371 రద్దు చేశాడు. 370 రద్దు చేశాడా? ఎక్కడ? జమ్మూ కాశ్మీర్ పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చాడు అక్కడ.
రామ మందిరం నిర్మాణం చేశాడు, అదొక పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చాడు. మరి మాల మాదిగలు ఇచ్చి పర్మనెంట్ సొల్యూషన్ ఎందుకు ఇవ్వలే? అయ్యో ఇప్పుడు ఆయన దాంట్లో ఐదరు సికింద్రాబాద్ సభలో మాట్లాడుతూ ఈ సమస్యను పరిష్కారం చేస్తామని అన్నారు. ఆయన చేస్తాం ఒక దశ పూర్తి అయినట్లే కదా. కాదు ఎట్లా ఆయన పార్లమెంట్కు సుప్రీంకోర్టు ఏం సంబంధం కాదు, సుప్రీంకోర్టు పార్లమెంట్ సంబంధం లేదు, పార్లమెంట్ సంబంధం లేదు, సంబంధం లేదు లేదు. కానీ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత నెక్స్ట్ జరగాల్సిన ప్రక్రియ చట్టసభలో, అవును, పార్లమెంట్లో. నెక్స్ట్ కాదు, ఇప్పుడు జరగవలసిన అక్కనే 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తానని చెప్పి 30 ఏళ్ళ క్రితము ఇవాళ ఇదే. ఇప్పుడు నిన్నక మొన్న ఆయన ఇంటర్వ్యూ చూశారు కదా, ఎవరిది? మా ఉపరాష్ట్రపతిది. నేను అసెంబ్లీలో వర్గీకరణ అంశాన్ని లేవనెత్తడం, మా బీజేపీ అధికారంలోకి వస్తే 100 రోజులు వర్గీకరణ చేస్తానే అంశాన్ని నేను మొదటగా ప్రతిపాదన చేశాను అని చెప్పేసి 30 ఏళ్ళ క్రితం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అన్న మాటలు ఇవి. 30 ఏళ్ళ నుంచి వెళ్ళి బీజేపీ ఎన్నిసార్లు అధికారం వచ్చింది? వాజ్పేయి అధికారంకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కదా, చంద్రబాబు ముఖ్యమంత్రి, వాజ్పేయి అక్కడ కేంద్రంలో ప్రధానమంత్రి కదా. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన చట్టం చెల్లదన్నప్పుడు అప్పుడు వాజ్పేయి ప్రభుత్వం ఏం చేయాలి? 341 సవరణ చేయాలి, చేయలేదు. పోనీ అప్పుడు 341 సవరణ చేయలేదు, వదిలేసిండు. తర్వాత 2 సార్లు మోడీ థంబింగ్ మెజార్టీతో వచ్చిండు, 300 పైగా 303 సీట్లు వచ్చినాయి. 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిపోయినాయి, చేయలేదు. ఇప్పుడు 240 సీట్లు ఉన్నప్పుడు ఎట్లా చేస్తాడు? భాగస్వామ్య పక్షాలు అనుకూలంగానే ఉన్నారు కదా. ఎక్కడ అనుకూలంగా? ఒక మాట ఎక్కడ అనుకూలంగా? అది కాదు, 2 టర్ములు చేయలేదు కాబట్టి ఈసారి కూడా చేయరు అని గ్యారంటీ ఏమి కాదు. ఎక్కడ అనుకూలంగా ఉన్నాయి? చిరాగ్ పాస్వాన్ వద్దన్నాడు, క్రిమిలేయర్. తర్వాత ఆయన పేరేం పేరు, రామ్దాస్ అత్వాలే వద్దన్నాడు. తర్వాత ఇంకా ఆయన పేరేం పేరు, ఇంకో బీజేపీలో ఉన్నాడు దళిత లీడరు, ఆయన. ముగ్గురు కీలక భాగస్వామ్యులు, ముగ్గురు దళిత లీడర్లు వద్దన్నారు. తర్వాత మాయావతి కాకపోయినా కూడా ఆమె దళిత లీడర్లో పెద్ద లీడరు, ఆమె వద్దన్నది. ప్రకాష్ అంబేద్కర్ మనవడు ఆయన వద్దన్నాడు. తర్వాత ఈయన పేరు తిరుమావలవన్, మన సౌత్ నుండి, ఆయన వద్దన్నాడు. వద్దనలేదు, ఆయన చేయాలన్నాడు. క్రిమిలేయర్ వద్దన్నాడు. క్రిమిలేయర్ అందరూ వద్దంటున్నారు. ఇక్కడ మన విషయం మీరు క్రిమిలేయర్ కాదు, ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధంగా ఉంటే పార్లమెంట్లో చట్టం చేయాలి. పార్లమెంట్లో చట్టం నరేంద్ర మోడీ ఇచ్చిన హామీని మీరే అన్నారు. నరేంద్ర మోదీ హామీ ఇస్తే వెనక్కి పోడని ఆయన సికింద్రాబాద్ సభలో చెప్పారు, ఏమని వర్గీకరణ చేస్తున్నాం అన్నాడు. ఆయన మీకు ఎందుకు అనుమానం అంటున్నా నేను. పార్లమెంట్లో చట్టం రాలేదు కాబట్టి అనుమానం వస్తుంది కావచ్చు. ఎట్లా? టైం ఉంది కదా. గవర్నమెంట్ ఏర్పడి నువ్వెట్లా అంటావు కావచ్చు? నేనేమంటానంటే ఇన్ని సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు థంబింగ్ మెజారిటీతో ఉన్నప్పుడు రాని చట్టము ఇప్పుడు ఎట్లా వస్తా నీకు నమ్మకం ఉంది? అవును, ఇప్పుడు ఒకసారి రాలేదు కాబట్టి ప్రతిసారి రాదని గ్యారంటీ ఏముంది? కాదు, నేనేమంటానంటే సుప్రీంకోర్టులో కొట్టుడు అయిన ఒక కేసు, అదే దేశ సర్వోన్నత న్యాయస్థానము మళ్ళీ వర్గీకరణ సమర్థించింది, 7 సభ్యుల ధర్మాసనం. అది 6 ఓకే అన్నారు. అంటే జరుగుతున్న ఒకప్పుడు వచ్చిన ఇదే విషయంలో వచ్చిన జడ్జిమెంట్ ఇప్పుడు తేడా ఉంది కదా. అవును, కాలం ఇప్పుడు 7 నుండి 9 బెంచ్కి పోతుంది, 9 బెంచ్కి రిఫరెన్స్ పోతుంది. అంటే ఇట్లా ఇక కొట్లాడుకుంటూనే ఉంటామా? మళ్ళీ నాకు పోతుంది ఎందుకు అనుకోవాలి అంటున్నా. ఆల్రెడీ వేసారు కదా, నంబర్ అయింది కదా, ఆల్రెడీ వేసిండ్రు. మాలలో నంబర్ కూడా అయింది. నంబర్ అయిన తర్వాత రేపు ఆర్గ్యుమెంట్కి రావాల్సిందే కదా. నెంబర్ అయితే ఇదే 7 సభ్యుల ధర్మాసనాన్ని తీర్పు సమర్థించవచ్చు. చెప్తున్నా, దానికి ఎంత టైం పడుతుంది? మీరు పనిగట్టుకొని కృష్ణమాదిగ మీద ఏదో రకమైన ఎందుకు కొంతమంది విమర్శలు చేస్తున్నట్లు, ఆరోపణలు చేస్తున్నట్టు నేను అనట్లేదు. కింద మీరు ఇంటర్వ్యూ కామెంట్లు కూడా అట్లా కనబడుతున్నాయి. నువ్వు ఏమన్నా కామెంట్లు పెట్టుకొని మాదిగ జాతి 30 ఏళ్ళుగా మోసం గురవుతున్నది. నేను చెప్తున్నాను, ఇవాళ నేను ఒక అంబేద్కర్ రైట్గా చెప్తున్నాను. మాదిగ జాతి 30 ఏళ్ళుగా అనేక రకాలుగా దగా పడుతున్నది. 30 ఏళ్ళ తర్వాత కూడా రేవంత్ రెడ్డి మూడు ఎంపీ సీట్లలో 1 సీట్ ఇవ్వలేదు. నీకు దమ్మున్న అయితే, నీకు సత్తా ఉంటే నీ ఉద్యమానికి ఎందుకు భయపడియలేదు? నువ్వు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఎమ్మెల్యే సీట్లు ఇస్తే 10 ఎమ్మెల్యే సీట్లు మాదిగలకు గెలిపిస్తే కాంగ్రెస్ 7 గెలిపించింది. మాదిగల్ని 7 గెలిపించింది. ఏం చేసినావు? కాంగ్రెస్ను ఏం చేయగలిగినావు? పోయి డైరెక్ట్గా బీజేపీ సపోర్ట్ చేయడం కారణంగా ఇవాళ గెలిచింది ఎంతమంది? మాదిగలు తెలంగాణలో గెలిచింది ఎంతమంది? ఎవరన్నా ఉన్నారా? ఒక్కరన్నా ఉన్నారా బీజేపీ నుండి? ఒక ఎమ్మెల్యే గెలిచిండా? ఒక ఎంపీ గెలిచిండా? ఎందుకు గెలవలేదు? అంటే సత్తా నీకుంటే నీ మాట మాదిగ జాతి వింటే ఖచ్చితంగా నీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద నీ మీద నమ్మకం ఉంటే ఒక ఎమ్మెల్యే గెలవడా? అంటే మాదిగలు ఓట్లేస్తేనే ఎమ్మెల్యేలు గెలుస్తారా? 100%. మాదిగలు చాలా కీలకమైన ఓటు బ్యాంకు, రిజర్వేషన్ ఉన్న దాంట్లో రిజర్వ్డ్ స్థానాలలో కీలకమైన. ఒక మాట,
కులాల వాస్తవానికి ఈ కులాల గురించి తక్కువ మాట్లాడితే అంత మంచిది, కానీ అనివార్యం కాబట్టి మాట్లాడాల్సి వస్తున్నది. సింగిల్ క్యాస్ట్ వేస్తే కనుక వాళ్ళు రెడ్లు వేసుకుంటే వాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోతారా? కాదండి, బీజేపీ ఒక పొలిటికల్ పార్టీ అండి, జాతీయ స్థాయిలో పొలిటికల్ పార్టీ. అడిషనల్గా మాదిగా కృష్ణ మాదిగా చెప్పిన కారణంగా ఇంకా అడిషనల్గా ఓట్లు పడాలి కదా, ఒక్కరైనా గెలవాలి కదా, 19 స్థానాలు కదా. అది కాదు, ఒక గెలవకపోవచ్చు, సీట్లు మన ఓట్ల పర్సెంటేజ్ పెరిగింది కదా బీజేపీకి. అన్న మీరు మనం సమర్థించుకోవడానికి కాదు, ఓట్ల ఇందాకనే నేను అంటే మీరు వర్గీకరణ వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనో చర్చల కంటే ఇప్పుడు మీరు రెండు మాటలు అన్నారు, ఈ ఇష్యూని దేశవ్యాప్తం చేసిండని. అంటే దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వేషన్ ఫలాలందరి వారికి అందకూడదా? నెంబర్ 1. నెంబర్ 2, కృష్ణమాది ఈ సుప్రీంకోర్టు డెసిషన్ వచ్చిన తర్వాత వర్గీకరణ ఏ గొడవలు లేకుండా సామరస్యంగా ఎట్లా ఉండాలనో ఒక దానికి ఒక సూచన చేయాలి. ఇవి కాకుండా మీకు అదే చెప్తున్నా, ఇప్పుడు ఇది దేశవ్యాప్తం చేసిన కారణంగానే 30 ఏళ్ళు పట్టింది. ఇది కనుక ఈ రాష్ట్రంలో ఉండి 3 రోజులలో అయిపోయింది. ఇదే రాష్ట్ర పరిధిలో ఉండి 3 రోజులలో అయిపోయింది. అందులో చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే 3 డేస్ ఎట్లా చెప్తున్నా పట్టండి. ఇవాళ ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఈ 3 ప్రాంతాల సమస్య ఇది. ఇక 5/3 నుండి స్టార్ట్ అయింది. మీరు జస్టిస్ రామచంద్ర కమిషన్ రిపోర్ట్ చదివినరా? మీరు చదివినరా? చదివితే దాంట్లో మీకు క్లారిటీగా అర్థం కావాల్సింది ఏంటంటే, మొత్తం ఐఏఎస్లలో ఎవరు కూడా తెలంగాణలో ఒక లేడు, మాలోడు ఒక్క మాలోడు లేడు, తెలంగాణలో మాలోడు లేడు, మాదిగల్లో లేడు, నా మాలలో లేడు. ఐఏఎస్ లిస్ట్ చూడు మొత్తం జస్టిస్ రామచంద్రరావు కమిషన్లో. తర్వాత ఐపీఎస్లు తీసుకో, ఐపీఎస్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన ఒక్కడు మాత్రం మనకు కనపడతాడు, మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ వాళ్ళు కాదు. ఆ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఎక్కువ శాతం ఆయన మూలాలంతా కూడా ఎక్కడికి వెళ్ళి ఉన్నాయంటే రాయలసీమ నుండి ఉన్నాయి, ఆంధ్ర నుండే ఉన్నాయి. కాబట్టి స్టీఫెన్ రవీంద్రతో పాటు ఆయన చదువుకున్నాడు, ఆయన అక్కడికి వెళ్ళి వచ్చిండు. ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్ప తెలంగాణలో ఐపీఎస్ ఆఫీసర్లు కూడా వెళ్ళాడు. ఈవెన్ ఐపీఎస్ ఆఫీసర్లలో డీజీపీ అయిన వాళ్ళు ఎవరు? ఆయన పేరు ఏదో చనిపోయింది చూడండి, ప్రసాదరావు, ఆయన ఆంధ్రనే. ఇప్పుడు ఐఆర్టీఎస్ ఆఫీసర్ తీసుకోండి, ఐఆర్టీఎస్ ఆఫీసర్ రైల్వేస్లో ఉన్న ఆఫీసర్లు అంతా ఆంధ్రలే. ఇప్పుడు ఆ తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు కీలకమైన శాఖలు, అది ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ దానకిషోర్ ఆంధ్రమాల, రాహుల్ బొజ్జా ఆంధ్రమాల, ఇట్లా నీకు మొత్తంగా ఎవరైతే ఇప్పుడు కొట్టేసిన వాళ్ళు ఉన్నారో, మాదిగల అవకాశాలను కొట్టేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా ఆంధ్రమాలలు, తెలంగాణ మాలలు కాదు. తెలంగాణ మాలలు ఒక్కరిని చూపెట్టు, నువ్వు అవకాశాలకు మాదిగల అవకాశాలు కొట్టేసిన వాళ్ళు ఒక్కరిని చూపెట్టు, ఒక్కరిని నాకు సింగిల్ పర్సన్ చూపెట్టు. కాకి మదర ఉన్నాడు, కాకి మదర ఎక్కడోడు? జేబీ రాజు ఉన్నాడు, ఎక్కడోడు జేబీ రాజు? మీరు ఇక్కడ మొత్తం అవకాశాలు కొట్టేసింది అంతా ఆంధ్ర మాలలు, మాదిగొల్ల అవకాశాలు కొట్టేసింది. ఇక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ మాలల్ని కూడా కొట్టేసిండ్రు, ఈడ లోకల్ మాలల అవకాశాలను కూడా వాళ్ళే కొట్టేసిండ్రు. ఇవాళ లోకల్ మాలలు డెవలప్మెంట్ లేదు. ఎందుకు లేదంటే ఇక్కడ నిజాం ప్రభుత్వం ఉంది, నిజాం ప్రభుత్వంలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ లేదు, ఉర్దూ ఉంది. ఇక్కడున్న మాదిగలంతా కూడా తోల పరిశ్రమలలో పనిచేసిండ్రు, అక్కడున్న మాదిగలు బ్రిటిష్ ఎడ్యుకేషన్లో ఉన్నారు. తర్వాత అక్కడ తోల పరిశ్రమలు లేవు, అక్కడ ఏం చేశారు? వాళ్ళంతా కూడా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్లో చదువుకొని ఐఏఎస్లు అయిపోయింది. ఇవాళ మొత్తం మాదిగలలో తీసుకోండి, ఇక్కడ మాదిగలలో తీసుకోండి, మాదిగలలో కిషోర్ బాబు ఎక్కడోడు? ఇవాళ ఎదిగిన మాదిగలు, ఇక్కడ మన దగ్గర వచ్చి ఎదిగిన మాదిగలు అంతా ఆంధ్రాలే కదా. మాదిగలు ఎవరన్నా ఒక 5-6 పేర్లు చెప్తా నేను, వాళ్ళంతా మాదిగ, ఆంధ్ర మాదిగలే. ఒక తెలంగాణ మాదిగలలో కరెక్ట్గా ఐఏఎస్ అయినాడు ఒకటి చూపెట్టాడు, ప్రమోటెడ్ ఐఏఎస్ 2-3 పేరు తప్ప ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరు లేరు. ఇవాళ అవకాశాలు కొట్టేసింది ప్రాంతాల వారీగా జరిగింది. అక్కడి సమస్యను తీసుకొచ్చి తెలంగాణలో రుద్దినరు. అసలు ఈ సమస్యకు తెలంగాణకు ఏం సంబంధం లేదు. తెలంగాణలో మాదిగల మధ్య వైషమ్యాలు చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. అది ఆంధ్రాలో ఉన్నాయి. సో ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎందుకు కావాలని డిమాండ్ చేసాం మనం? ఆంధ్ర దోపిడీ అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను చెప్పేది ఆడికే వస్తున్నా. ఆంధ్ర దోపిడీ కారణంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలను. ఇలా ఆంధ్ర మాదిగల దోపిడీ కారణంగానే తెలంగాణ మాదిగల దోపిడీ జరిగింది కారణంగానే ఇవాళ మాకు అవకాశాలు రాకుండా పోయినాయి. కాబట్టి ఇది మాలైనా మాది ఒక జీ వెంకటస్వామి ఫ్యామిలీ తప్ప తెలంగాణలో నీకు చెప్పుకోదగ్గ డబ్బున్న మా ఫ్యామిలీ ఎవరున్నారు? మాలలలో నీకు 100 మంది దొరుకుతారు, అక్కడ 100 మంది దొరుకుతారు నీకు ఆడ మాలలు. ఇక్కడ ఉన్నారా? లేరు. మరి అట్లాంటిది అసలు నువ్వు వాళ్ళను వీళ్ళను ఒకటే గార్డెన్ కట్టి అక్కడ వాళ్ళ దోపిడీ ఇలా ఆయన చెప్పిన లెక్కలలో కూడా ఒక జీ వెంకటస్వామి ఫ్యామిలీ తప్ప మిగతా వాళ్ళంతా అక్కడోలే కదా. నేనేమంటున్నానంటే ఇవాళ మాలలు దోపిడీ చేస్తున్నారు అని చెప్తున్న మాట ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. అది వాళ్ళకు బ్రిటిష్ ఎడ్యుకేషన్ కారణంగా అది ఆంధ్ర మాదిగలు కూడా అవకాశాలు కొట్టేసిండ్రు.
ఆంధ్ర మాలలో అవకాశాలు కొట్టేసాను. కొట్టేసిన ఎట్లా అంటారు? అక్కడ వాళ్ళకు చదువుకున్నారు కాబట్టి వచ్చినాయని చెప్పొచ్చు కదా. ఎట్లా? కొట్టేయడేమిటి? ఆ, మీరు ఇందాక అన్నారు కదా, నేను తెలంగాణ మాలమాదిగలను ఆంధ్ర మాలమాదిగల అవకాశాలు కొట్టేసారంటే అవకాశం వచ్చింది కాబట్టి మీరే అన్నారు. కరెక్టే, నేను ఏమంటాను అదే మాట అంటున్నా. అందుకే దోపిడీ చేసిన అనే మాట వాడద్దు అంటున్నా. నేను కూడా అదే మాట చెప్తున్నా. వాళ్ళకి అవకాశాలు ఆడ వచ్చినాయి, వాళ్ళు తీసుకున్నారు, పొందినారు. వచ్చి ఇక్కడ కూడా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఏర్పడిన తర్వాత కూడా ఆడికెళ్ళి మైగ్రేట్ అయిన వాళ్ళంతా కూడా మన అవకాశాలు కొట్టేసుకున్నారు, అటుకు తీసేసుకున్నారు. ఇవాళ జరిగిన అన్యాయం ఎవరికి జరిగింది? ఇక్కడ తెలంగాణ మాదిగలకు జరిగింది, తెలంగాణ మానవులకు జరిగింది. ఈ సమస్య ప్రాంతీయ పరంగానే పరిష్కారం అవుతుందని చెప్పేసి నాలాంటి వాడు మొదటి నుండి చెప్తున్నాడు. జిల్లాను యూనిట్గా చేసుకొని జోనల్ సిస్టంలో వర్గీకరణ అంశాన్ని చేరిస్తే 3 రోజులలోనే పరిష్కారం అవుతుంది ఈ సమస్య. శాశ్వతంగా పరిష్కారం అవుతుంది ఈ సమస్య. ఈ సమస్య ఇక్కడి సమస్యనే, ఇది ఆంధ్ర నుండి మైగ్రేట్ అయిన సమస్య. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వర్గీకరణ చేయమని చెప్పిన కృష్ణన్న డిమాండ్ చేశాడు. జాతీయ స్థాయిలో డిమాండ్ రాలేదు. ఇలా ఉద్యమం చేసింది కూడా జాతీయ స్థాయి కోసం కాదు. ఆంధ్ర మాదిగలు ఉద్యమం చేసింది, తెలంగాణ మాదిగలు ఉద్యమం చేసింది జాతీయ స్థాయిలో పరిష్కారం చేయ కృష్ణన్న అని చెప్పలే. వాళ్ళు ఇక్కడే ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించమని చెప్పి ఉద్యమంలో సపోర్ట్ చేశారు, త్యాగాలు చేశారు, చనిపోయారు. కానీ ఇప్పటికి 30 ఏళ్ళ తర్వాత కూడా శాశ్వత పరిష్కారం దొరకలేదు. 30 ఏళ్ళ తర్వాత కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు బీజేపీ ప్రభుత్వానికి సంబంధం లేదు. అది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వము, ఎక్కడ పంజాబ్లో ఉన్న కేసు, దానికి బీజేపీకి సంబంధం లేదు, దానికి కృష్ణమాది గారికి సంబంధం లేదు. అది కేవలము ఆయన ఆ జడ్జిమెంట్ అక్కడ ఎట్లా ఫైనల్ కంక్లూజన్స్కి వస్తుంది కాబట్టి ఆ జడ్జిమెంట్ని రప్పియడానికి ఏదైనా అధికారుల ద్వారా లేదంటే జ్యుడిషియల్ ఆఫీసర్ ద్వారా కమిటీ ద్వారా ఏమైనా మ్యానిపులేట్ చేస్తే చేయొచ్చు కావచ్చు. మ్యానిపులేషన్ జరిగింది. ఎట్లా అంటున్నానంటే అది ఓన్లీ దళితుల కేసు. ఎస్టీలను కూడా తీసుకొచ్చిన వాళ్ళు జడ్జిమెంట్లో. ఎవరు జడ్జెస్ ఎందుకు తీసుకొచ్చారు? ఎవరు వేశారు జడ్జి కేసు? ఎస్టీలకు సంబంధించి ఎవరు వేశారు కేసు? లేనప్పుడు మీరు ఎట్లా జడ్జిమెంట్ ఇచ్చారు? అంటే ఇది మ్యానిపులేటెడ్ కేసు కాబట్టి ఎస్సీ ఎస్టీలను కలిసి కంబైన్డ్గా చేశారు కాబట్టి ఇవాళ చాలా కాన్స్పిరసీ అందులో ఉన్నది కాబట్టి అందులో ఒకటి క్రిమిలేయర్ అనే కాన్స్పిరసీ అందులో పెట్టారు కాబట్టి మాలాంటి వాళ్ళు ఇవాళ దాన్ని ప్రశ్నిస్తారు. ఇది తప్పెట్లయితుంది? శాశ్వత పరిష్కారం ఇస్తానన్న బీజేపీ చేయలేదు పార్లమెంట్లో చట్టము. మా కృష్ణన్న శాశ్వత పరిష్కారం పార్లమెంట్లో చట్టం తెస్తా అన్నాడు, తెలియదు. ఇవాళ పంజాబ్ కేసులో ఉన్న కేసును తీసుకొచ్చి ఇవాళ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇస్తే అది బీజేపీకి అంటగట్టడము. మళ్ళీ అది కూడా అంటే జడ్జెస్ అంటే బీజేపీ చెప్తే విన్నారా? పూర్తిగా బీజేపీ చెప్తే విన్నప్పటికీ ఆ జడ్జిలు ఎందుకు జడ్జిమెంట్ ఇచ్చినట్టుగా? కాబట్టి అది కూడా జడ్జిలు ఎట్లా ఇచ్చారు? రాజ్యాంగ నిర్మాణ సభ క్రిమిలేయర్ను వ్యతిరేకిస్తే జడ్జిలు ఎట్లా ఆమోదిస్తారు? గవాయి గారు దళితుడు, గవాయి గారు అంబేద్కర్ మహర్ కులానికి సంబంధించిన వాడు, అంబేద్కర్ వారసత్వం అంటే రిజర్వేషన్ల వల్ల వచ్చినవాడు. మరి అట్లాంటి వాడే ఇవాళ ఆర్ఎస్ఎస్ ఏజెంట్గా మారితే, అట్లాంటి వాడే బీజేపీ ఏజెంట్గా మారితే, అట్లాంటి వాడే అట్లాంటి తీర్పులకు ప్రభావితం అయితే చాలా సీరియస్ కామెంట్ చేయాలి. 100% చేస్తా. ఒక లా ప్రొఫెసర్గా, అంబేద్కరైట్గా, ఒక డీన్గా చేస్తా. నన్ను జైలు వేస్తాడు ఏమన్నాను గవాయి గారిని హానరబుల్ జస్టిస్ సుప్రీంకోర్టు జడ్జి, ఆయన కాబోయే నెక్స్ట్ సీజే ఆఫ్ ఇండియా కాబోతున్నాడు. ఆయన సీజే ఆఫ్ ఇండియా కాబోవడానికి ఆయన బీజేపీ ఆర్ఎస్ఎస్తో బాగుంటే ఆయన రేపు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవుతాడు. కానీయండి, వెల్కమ్ చెప్తాం. కానీ తప్పుడు మార్గంలో జడ్జిమెంట్లు ఇస్తే ఈ సమాజము, దళిత సమాజం ఏం కావాలి? వేరే తరతరాలుగా ఈ రోజు వరకు ఒక రాష్ట్రపతి గుళ్ళోకి పోయే అర్హత లేదు, ఈ రోజు వరకు ఒక ముఖ్యమంత్రి గుళ్ళోకి పోయే అర్హత లేదు, ఈ రోజు వరకు ఒక ముఖ్యమంత్రి పైన రెడ్డి కూర్చుంటే కింద ఒక ఎస్సీ కూర్చుంటాడు. ఈ రోజు వరకు నేను స్వయంగా నిన్నగాక మొన్న 15 రోజుల క్రితమే ఒక రెడ్డి ఇంట్లో టూలెట్ ఉంటే నేను పోయి అడిగిన, ఆయన కర్ణాటక రెడ్డి, ఆయన నన్ను చూసి నా ఆకారం చూసి ఈయన అప్పర్ కాస్ట్ అనుకొని ఓకే అన్నాడు, అడ్వాన్స్ తీసుకున్నాడు. 4 రోజులకు ఈ లోకల్ రెడ్డి చెప్పేసి నేను మాది కూడా నాకు ఇల్లు ఇయ్యాను అన్నాడు. పోలీస్ స్టేషన్లో అది పోయి నేను కేసు పెడితే అక్కడ నన్ను ఉరిదీసినా పర్వాలేదు, మాదిగానికి అన్నాడు ఓపెన్గా. అంటే పేరు చెప్పలే, మాదిగానే పేరు అనలే, ఈయనంటాడు. అక్కడ డీసీపీ, ఏసీపీ మన ఎస్సీ మాదిగా, సిఐ లంబాడి ఎస్టీ, వాళ్ళిద్దరు ముంగట సాక్ష్యం. ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ మన ఎంఆర్పిఎస్ లీడర్ ఉన్నాడు అక్కడ. నేను ఈ డిబేట్ డిస్కషన్ జరిగినప్పుడు ఇదే ఎంఆర్పిఎస్ లీడర్ ముందు ఇస్తాను తర్వాత ఎందుకు అన్నాడట. ముందు నేను నా ఆకారము, నా డ్రెస్సు అంత స్టైల్ ఎట్లుంటుందో తెలుసు కదా, అప్పర్ కాస్ట్ స్టైల్లో ఉంటా నేను, నా కలర్ కూడా అట్నే ఉంటుంది. సో ఇమీడియట్గా తీసేసుకున్నాడు డబ్బులు. తీసేసుకున్న తర్వాత అక్కడ లోకల్లో ఆ కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు అరే అట్లా కాదు ఆయన మాదిగా వెనకట్టించినా అని అన్నారట. నాకు కూడా వేరే చెప్పిండ్రు, కొత్తని చెప్పాడు. అయితే
ఇమ్మీడియట్లీ మళ్ళీ నా డబ్బులు నాకు రిటర్న్ చేసేసి నేను అడిగిన కారణం ఏంది మీరు నేను ఆల్రెడీ వీఆర్ఎస్ తీసుకున్నా నాకు పెన్షన్ వస్తుంది నేను కట్టగలుగుతా కెపాసిటీ ఉంది నాకు ఇల్లు కిరాయి కట్టే 20,000 కట్టే కెపాసిటీ ఉంది మీరు ఎందుకు నాకు అది చేసిందంటే లేదండి నేను ఇవ్వదలుచుకోలే మీకు అన్నాడు ఎందుకో చెప్పండి అంటే నేను చెప్పను అన్నాడు నేను పోలీస్ స్టేషన్లో పోయి నేను కేసు రాసిన ఈయన నా కులం తెలిసింది కాబట్టి నా కులం కారణంగానే నాకు ఇల్లు ఇస్తానని చెప్పి డబ్బులు తీసుకొని మళ్ళీ నాకు రిటర్న్ చేసిండు అంటే ఆయన అక్కడ కులం అనే మాట నేను తీసినప్పుడల్లా లేదు మీరు నాకు జైల్లో వేసి నన్ను ఉరిశిక్ష చేయండి నేను ఇల్లు అని అంటాడు ఆయన. అంటే ఎవరికి ఇల్లు ఇవ్వరాదా మీకు ఇవ్వరటనా? నాకే మాది కాబట్టే ఇంకా వేరే కారణం లేదాడా ఇంకా కారణమే లేదు నా కులం తెలిసింది ఈయన అన్నాడు. అంటే ఇవాళ చదువుకున్న ఇంత పెద్ద చదువుకున్న ఇంత హోదాలో ఉన్నవాడిని అంబేద్కర్ చదువుకున్న విశ్వవిద్యాలయాలు చదువు చెప్పించినోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కానీ కొలంబియా విశ్వవిద్యాలయంలో కానీ ఆక్స్ఫర్డ్లో కానీ పరిశోధన పత్రాలు సమర్పించినోని ఇట్లాంటి నాకే ఈ హైదరాబాద్లో పక్కకు ఒక రెడ్డి ఇంట్లో ఇల్లు కిరాయి దొరకలేదంటే ఒక సామాన్యుని పరిస్థితి ఏంది? ఇవాళ గుర్రం ఎక్కి వాడు పెళ్లి చేసుకుంటే చంపేస్తున్నారు, ఇంటర్ కాస్ట్ పెళ్లి చేసుకుంటే చంపేస్తున్నారు, ఇవాళ అనేక రకాల హింసకు తావిస్తున్నారు. అంటరానితనం అనేక రూపాల్లో ఉన్నది. గవాయి గారు సుప్రీంకోర్టులో కూర్చొని ఏసీ రూమ్లలో కూర్చుంటే అంత మాత్రాన అంటరానితనం ఆయనకు ఉండకపోవచ్చు కాక ఆయనకు లేకపోవచ్చు కాక ఈ దేశంలో ఉన్న అనగారిన నా 45 నుండి 50 కోట్ల నా జాతులు అడుగడుగున హింసకు అన్యాయానికి అణచివేతకు గురవుతున్నారు. ప్రపంచ సదస్సులో ఈ మాటలు మాట్లాడాను నేను దర్బన్లో 2001లో ఒక విద్యార్థిగా మొత్తం ప్రపంచ సదస్సులోనే మాట్లాడిన కుల వివక్షత వర్ణ వివక్షత కంటే 100% 100% ఇవాళ దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తుంది భారతదేశంలోని లెక్కలతో సహా చూపెట్టగలిగిన. మారిందా? 24లో మారిందా? 2001లో 2024లో అదే పరిస్థితి. ఇంకా దుర్మార్గంగా కులం అణచివేత ఇంకా అనేక రూపాల్లో కొనసాగుతున్నప్పుడు నువ్వు క్రిమిలేర్ ఎట్లా పెడతావు? రాజ్యాంగ నిర్మాణ సభ వద్దన్నప్పుడు నువ్వు క్రిమిలేర్ ఎట్లా పెడతావు? బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకించినప్పుడు నువ్వు క్రిమిలేర్ ఎట్లా సమర్థిస్తావు? ఒక దళిత సుప్రీంకోర్టు జడ్జిగా. అది నా ఆర్గ్యుమెంట్. ఇది నా ఆర్గ్యుమెంట్ తప్పైతే నేను సుప్రీంకోర్టులో ఛార్జ్ చేస్తా, తీసుకోమనండి. ఇదే మైక్ టీవీ వేదికగా చెప్తున్నాను. ఒకవేళ నా ఆర్గ్యుమెంట్ తప్పైతే నేను శిక్షకు రెడీ, సిద్ధంగా ఉన్నా. అది గవాయి గారు వేస్తారా? ఏమని చెప్పండి. లేదంటే ఎవరైనా కేసు రిజిస్టర్ చేస్తారా? చేయమని చెప్పండి ఎంఆర్పిఎస్లను, ఇంకెవరినైనా సరే. నేను ఏమంటున్నానంటే ఇవాళ ఈ భారత సమాజం, ఈ కుల వ్యవస్థ నిచ్చెనమెట్ల సమాజం, ఇవాళ క్రైస్తవులు 80% క్రైస్తవులు ఉన్నారు. నేను అంతకుముందు కూడా ఇదే మైక్ టీవీలో చెప్పాను. దళితులలో 80% క్రైస్తవులు, ఒకవైపు రిజర్వేషన్లు ఇయ్యనని చెప్తున్న మోడీ వర్గీకరణ చట్టంలో వర్తిస్తుందా వాళ్ళకు? క్రైస్తవులకు వర్తిస్తుందా? 80% దళితులలో, మాదిగలలో నేను చెప్పేది. ఈవెన్ క్రైస్తవులు మాలలలో కూడా ఉన్నారు, 80% మాదిగలలో ఉన్నారు. ఈ 80% మీరెట్లా చెప్తారు? నేను లెక్కలు తీసిండ్రా ఏమన్నా? ఎట్లా లెక్కలు తీసిండ్రా? రిజర్వేషన్ ఉన్నది. హిందూ వ్యవస్థ తీర్చ ఎవరైతే కుల హింసకు గురైనరో వాళ్ళకి రిజర్వేషన్. క్రైస్తవ మతం పైన కుల హింసలైనా ఉంది. ఇవన్నీ మళ్ళీ ఆర్గ్యుమెంట్ హిందూ వ్యవస్థలో వాస్తవాలు ఆర్గ్యుమెంట్ కాదు. ఇది ఛాలెంజ్ చేస్తున్నా వాస్తవాలు అంటున్నా. ఎందుకంటే నేను మా అమ్మమ్మ నేను ఒక మాట చెప్తారు. మీరు సార్ ఒకటి, మీరు ట్రైన్ టికెట్ తీసుకుని బస్సు ఎక్కొద్దు, ట్రైనే ఎక్కాలి. వెరీ సింపుల్. హిందూ మతంలో ఉంటేనే రిజర్వేషన్, మతం మారితే లేదు. అవునా? కరెక్టే కదా, నువ్వు చెప్పేది కరెక్టే కదా. నువ్వు ఒక అగ్రవర్ణ వాడు క్రైస్తవుడు అయితే వాడికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వస్తున్నాయి. ఒక బీసీ వాడు క్రైస్తవుడు అయితే వాడికి బీసీ రిజర్వేషన్లు వర్తిస్తున్నాయి. ఒక ఎస్టీ వాడు క్రైస్తవుడు అయితే వాడికి ఎస్టీ రిజర్వేషన్ వస్తున్నాయి. ఒక ఎస్సీ వాడు ఏం తప్పు చేశాడని ఈ దేశంలో వాడికి రిజర్వేషన్ ఎంత చేస్తావు? వాళ్ళు మతం మారలే, అక్కడనే ఉన్నారు. మతం మారినరు. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు, షర్మిలారెడ్డి క్రైస్తవురాలు. ఇవాళ ఈడబ్ల్యూఎస్లో చాలామంది క్రైస్తవులు ఇవాళ తీసుకున్నారు. వాళ్ళ క్రైస్తవ సర్టిఫికేట్ ఉంది, క్రిస్టియన్గా ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ తీసుకుంటున్నారు వాళ్ళు. మీ దగ్గర సమాచారం ఉన్నది? నా దగ్గర సమాచారం ఉంది కాబట్టి మీరు ఆన్ రికార్డే నేను చెప్తున్నాను, ఆన్ రికార్డే చెప్తున్నాను. ఇవాళ ఒక ఓసీలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు వాళ్ళు క్రైస్తవులుగా ఉండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తున్నారు. బీసీలుగా ఉండి వాళ్ళ బీసీ రిజర్వేషన్లు క్లెయిమ్ చేస్తున్నారు క్రైస్తవులుగా ఉండి. ఎస్టీలు క్రైస్తవులు అయి ఉండి ఈవెన్ జీవో ఉంది, జీవోలో కూడా చెప్పాడు ఈవెన్ ఎస్టీలు క్రైస్తవులు అయినా సరే వాళ్ళకి రిజర్వేషన్లు వర్తిస్తాయని చెప్పి. అంటే ఎస్సీలు క్రైస్తవులు అయితే రిజర్వేషన్ ఉండదు, ఎస్సీలు మాత్రమే. ఎందుకు అట్లా? అదే అడుగుతున్నా నేను అడుగుతున్నా. ఎందుకట్లా నేను అడుగుతున్నా. మాకెందుకు వివక్షత అంటున్నా? ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ మా దళితుడు రాసిన రాజ్యాంగంలోనే ఈ వివక్షత ఎందుకున్నది మాకంటున్నా.
ఒక మాట ఇప్పుడు దానికంటే మళ్ళీ నెహ్రూ దగ్గరికి వెళ్ళాలి, మనం రాజ్యాంగ సభకి వెళ్ళాలి. ఇక్కడ ఇవాళ మీరు ఎస్సీ వర్గీకరణ తర్వాత క్రిమిలేయర్ విషయంలో వారు ఢిల్లీలో మాట్లాడుతూ కృష్ణ మాట అన్నారు, కేంద్ర ప్రభుత్వము క్రిమిలేయర్ విషయంలో సెట్ బ్యాక్ అయిన విషయం నాకు తెలియదు, కానీ క్రిమిలేయర్ అని చెప్తే ఆయన కొన్ని ఉదాహరణలు తీసుకున్నాడు. 4 కుటుంబాలు అని చెప్తూ కర్ణాటకలో మల్లికార్జున ఖర్గే, ఉత్తరప్రదేశ్లో మాయావతి, రామ్దాస్ అథావాలే, రామ్విలాస్ పాస్వాన్, ఇక్కడ వీళ్ళు ఈ పేర్లు ఉదహరించింది ఆయన మాట్లాడుతూ తీసుకున్నారు కదా అని అక్కడ ఆగిపోయింది. అది అక్కడ ఒకవేళ అంటే ఈ వర్గీకరణ చెప్పిన విషయాలలో ఇప్పుడు ఇన్ని పేర్లు చెప్పారు కదా, మీరు చెప్పిన పేర్లు ఆయన చెప్పిన చెప్పిన పేర్లే, ఆయన చెప్పిన పేర్లలో రాజకీయ తీర్పులు ఎక్కడ ఉన్నదా? రాజకీయ రిజర్వేషన్ల మీద ఒక్క మాట ఉన్నదా? తీర్పుల రాజకీయ రిజర్వేషన్ల వర్గీకరణ అనే అంశం ఉందా? అందులో ఉన్నది విద్యా ఉద్యోగ రంగాలు. ఏం సంబంధం అండి ఆ మాటలకు? ఏం సంబంధం చెప్పండి? తీర్పు గురించి మాట్లాడగా నువ్వు మాట్లాడితే తీర్పులో ఉన్నది విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించిన వర్గీకరణ. నీకు రాజకీయ రిజర్వేషన్లు మరి పెట్టమని చెప్పండి. ఇదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు కదా, రాజకీయ రిజర్వేషన్లలో కూడా ఈ డబ్బులున్న వాళ్ళకి ఎంపీ అర్హత లేదు, ఇన్ని లక్షలు ఉంటే అర్హత లేదని పెట్టమనండి. ఇదే తీర్పు, ఇదే సుప్రీంకోర్టు జడ్జిలు ఉన్నారు కదా, రాజకీయాలలో ఇంత డబ్బులు ఉంటే రిజర్వేషన్లు రద్దు. అంటే మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, మొత్తం రిజర్వేషన్ల ప్రక్రియనే ఇది మొదటికి తెచ్చింది మళ్ళీ ఇష్యూ అన్నారు మీరు. ఎట్లా తెచ్చిందంటే సింప్లిఫై చేయండి. లెంత్ ఒక ఉదాహరణతో 1-2 ఉదాహరణలు సింపుల్గా 1 మినిట్లో కంప్లీట్ చేయండి. ఎక్కువ చెప్పకుండా ఎట్లా చెప్పిందంటే క్రిమిలేయర్ అనే అంశాన్ని సుప్రీంకోర్టు తేవడం వల్ల ఇవాళ మనకి క్రిమిలేయర్ని ఐడెంటిఫై చేయాలి. ఎవరో ఈ క్రిమిలేయర్ అనే దాన్ని ఐడెంటిఫై చేయాలంటే దానికి ఒక కమిషన్ వేయాలి. దానికి కమిషన్ ఇస్తే ఆ కమిషన్లో లెక్కలు తేలాలి. ఆ లెక్కలు తేలడానికి చాలా టైం పడుతుంది ఒకటి. రెండవది క్రిమిలేయరు రాజ్యాంగ నిర్మాణ సభ క్రిమిలేయర్ను అంగీకరించాలి. రాజ్యాంగ నిర్మాణ సభ క్రిమిలేయర్ను అంగీకరించాలి. సో నిర్మాణ సభ అంగీకరించినప్పుడు రాజ్యాంగంలో పొందుపరిచినప్పుడు నువ్వు తెస్తే అది రాజ్యాంగ వ్యతిరేకమవుతుంది, అంటే బేసిక్ స్ట్రక్చర్ థియరీకి వ్యతిరేకమవుతుంది. అంటే రాజ్యాంగ మూల సూత్రాన్ని మార్చి రిజర్వేషన్లు తెస్తారని అనుకోవచ్చా? అట్లా అనుకున్నా సాధ్యమయ్యేది వ్యతిరేకమే కదా, సాధ్యమవుతుందా? కాదు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవాళ మేము క్రిమిలేయర్ చేయము ఇష్యూ అయిపోయింది కదా సార్, ఇంకేంది? అక్కడితో అయిపోలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయాలంటే ఆ తీర్పును కాపీ వాళ్ళ దానిలో అది క్యాబినెట్ కూర్చొని మేము క్రిమిలేయర్ను అనుమతించబోమని చెప్పేసి వాళ్ళైతే డిసిషన్ తీసుకొని పార్లమెంట్లో దాన్ని చట్టం రూపంలో ఆమోదించినప్పుడే అది చెల్లుతుంది. అప్పటిదాకా చెల్లదు. ఓకే, అది చేస్తారనుకుందాం. ఇంకొక అంశం ఏంటంటే సైంటిఫిక్ డాటా అన్నాడు. ఇదే సుప్రీంకోర్టు సైంటిఫిక్ డాటా ఎట్లా రావాలి? కులగణన లేకుండా సైంటిఫిక్ డాటా ఎట్లా వస్తుంది? మరి దానివల్ల కూడా మళ్ళీ మొదటికి వస్తుంది కదా. ఇప్పుడు సైంటిఫిక్ డాటా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చిండు, నేను దాంట్లోనే అమలు చేస్తా అన్నాడు. మరి డాటా లేకుండా ఆయన ఎట్లా అమలు చేస్తాడు? ఇప్పుడు ఆయన ఎవరు మన పక్కకున్న, ఎందుకంటే సకల జన సర్వే జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే బహుశా దాని ఆధారంగా చేస్తారు కావచ్చు. బహుశా ఉండదండి, బహుశా అనేది నేను అంటున్నా. అసెంబ్లీలో కూర్చొని తీర్మానం చేయాలి, అసెంబ్లీ ముంగట ఆ రిపోర్ట్ పెట్టాలి, దాని మీద డిబేట్ పెట్టేసి దాన్ని ఆమోదించాలి. అసెంబ్లీ ఆమోదించినప్పుడే అది చట్ట రూపంలో తీసుకురావాలి, అప్పుడు దానికి వ్యాలిడిటీ వస్తుంది. అట్లా కాకుండా అట్లా చేయలేదు ఆయన, అట్లా చేయలేదు. ఇప్పటిదాకా కేసీఆర్ చేసిన అన్ని అబద్ధాలు అనుకుంటా మొత్తం కమిషన్లు వేసుకుంటూ పోయింది కదా, ఇది కూడా అబద్ధమే అంటాడు ఆయన. ఇది కూడా అబద్ధమే, ఈ తప్పుడు రిపోర్ట్ అని చెప్పేసి అనడానికి గ్యారంటీ ఏముంది? ఇవాళ ఆమోదం జరిగితే ఆయన ఆమోదం చేయలేదు దాన్ని, ఎందుకంటే ఇది కేంద్రమే చేయాలి కులగణన, రాష్ట్రం చేసే అధికారం లేదు రాష్ట్రాలకు. సో కేంద్రం చేయనంటున్నది, కులగణన చేయనంటుంది. ఒకవైపు కేంద్రం కులగణన చేయకుండా దేశంలో ఈ వర్గీకరణని అమలు చేయడం సాధ్యం కాదు. కాబట్టే మొదటికి వచ్చిందన్న నేను. కాబట్టే ఈ సైంటిఫిక్ డాటా కావాలని ఎప్పుడైతే సుప్రీంకోర్టు అన్నదో, సో దాంతో మొదటికి వచ్చిందన్న. క్రిమిలేయరు ఎక్స్క్లూడ్ చేయమని ఎప్పుడైతే అన్నదో, ఈ 2 అంశాలు ముడిపెట్టిన కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా నిర్ణయం తీసుకునే పరిస్థితికి వచ్చారు కాబట్టి మళ్ళీ మొదటికి వచ్చింది వారము అని చెప్పిన. సో ఈ సమస్యకు సుప్రీంకోర్టు సింపుల్గా జడ్జిమెంట్ ఏమి చేయాల్సి ఉండేనంటే, 341తో సంబంధం లేకుండా ఏబిసిడి చేసుకునే అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తున్నాం ఈ చట్ట ప్రకారం ఫలాని 16(4) క్లాజ్ 4 ప్రకారంగా ఇది ఉంది కాబట్టి మీరు చేసుకోండి. దాంట్లో మళ్ళీ సైంటిఫిక్ డాటా, దాంట్లో క్రిమిలేయర్, ఈ 2 పదాలు వాడకుండా ఉంటే ఇలా మనం దాన్ని వెల్కమ్ చెప్పాలి, స్వాగతించాలి. 100% స్వాగతిస్తాం. ఎందుకు స్వాగతిస్తామంటే ఎవరైనా ఎన్నడైనా ఎవరికి వాటా వాళ్ళకి పోవాల్సిందే. కుటుంబంలో అన్నదమ్ములు ఉంటే వాళ్ళ వాటా పోవాల్సిందే. కులాల మధ్య 59 కులాలన్నా వాళ్ళ వాటా పోవాల్సిందే. ఇంకా 1500 కులాలైనా వాళ్ళ వాటా పోవాల్సిందే. ఎవరి కులాలో వాళ్ళ వాటా అడుగుతారు, తప్పు కాదు అది. కాబట్టి
ఇవాళ ఈ రెండు అంశాలు మళ్ళీ వచ్చిన తర్వాత 30 ఏళ్ళ తర్వాత జడ్జిమెంట్ మళ్ళీ ఇలా 30 ఏళ్ళ పోరాటం తర్వాత వచ్చిన జడ్జిమెంట్ కదా ఇది. అయినా కూడా దాంట్లో క్లారిటీ లేకపోవడం వల్ల, దాంట్లో ఈ కాన్స్పిరసీ రెండు అంశాలు పెట్టడం వల్ల ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు సత్వర నిర్ణయం తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. అంటే వీటిపైన క్లారిటీ వల్ల మీ డిమాండ్ ఇక్కడ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే మీరు కృష్ణమాదికి ఫోన్ చేశారా? ఇట్లా ఇట్లా వచ్చింది రిజర్వ్ అని మాట్లాడిన ఆయనతో ఫోన్ చేసి మీరు ఫస్ట్ ఎవరితో మాట్లాడి ఇట్లా రిజర్వ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాగానే మీరు మాట్లాడుకుంటారు కదా, ఫ్రెండ్స్ మీ ఎవరో ఉంటారు కదా, ఎవరితో చాలామంది లీగల్ ఎక్స్పర్ట్స్ మా వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, మా డిపార్ట్మెంట్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఫార్మర్ డీన్స్ ఉన్నారు. తర్వాత వాళ్ళతో మాట్లాడాను నేను ఈ అంశం మీద, జడ్జిమెంట్ మీద. మేము లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడాను. ఆ లీగల్ ఎక్స్పర్ట్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నేను డిబేట్ చేశాను. ఎందుకంటే నేను 30 ఏళ్ళుగా ఈ అంశం మీద గల్లీ నుండి ఢిల్లీ దాకా కృష్ణన్నతో కలిసి నడిచినోని కాబట్టి ఈ అంశాన్ని మొదటి నుండి మనస్ఫూర్తిగా స్వాగతించినోని. ఇవాళ ఈ అంశంలో శాస్త్రీయత లేకపోవడం వల్ల, దీంట్లో ఇచ్చిన జడ్జిమెంట్లో క్లారిటీ లేకపోవడం వల్ల దీంట్లో రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి మాట్లాడాను. ఇది కులగణన కాకుండా ఇది క్రిమిలేయర్ గణనగా మారిపోయింది. అంటే ఇలా అగ్రవర్ణ పేదలు క్రిమిలేయర్ పోయింది సార్, మీరు మళ్ళీ క్రిమిలేయర్ అంటారు. నేనేమంటాను, మీరు ఒకటి పార్లమెంట్లో దీనిపైన చట్టం తేవాలి. మీ డిమాండ్ మీరు అసలు మీ డిమాండ్ చెప్పండి. ఇక మొత్తం సబ్జెక్ట్ అర్థమైంది నాకు, మీరు ఏ ఆలోచనతో ఉన్నారో, మీకున్న అభ్యంతరాలు నాకు అర్థమైంది. మీరు మీ డిమాండ్ ఏమిటి? ఒకటి, నా ఫస్ట్ డిమాండ్ పార్లమెంట్లో చట్టం తేవాలి, ఏబిసిడి అనే చట్టం తేవాలి. ఎందుకు తేవాలంటున్నానంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా మాలమాదిగలు అనుభవించాలి. కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూడా మాలమాదిగలు జాతీయ స్థాయిలో ఉండాలి, అదొక నిర్ణయం మేజర్. రెండవది అది వచ్చిందంటే, ఆ చట్టం వచ్చిందంటే దేశంలో మిగతా రాష్ట్రాల్లో చట్టం చేయాల్సిన అవసరం లేదు. మిగతా రాష్ట్రాలు చట్టం చేయాల్సిన ఆటోమేటిక్గా అది వర్తిస్తుంది, దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. సో అది కూడా జనాభా దాంపత్య పద్ధతిలో ఆ వర్గీకరణ జరగాలి. రెండవది. మూడో అంశం ఏంటంటే ఇవాళ విద్యా ఉద్యోగ రంగంలో పాటు రాజకీయ రంగంలో కూడా క్రిమిలేయర్ తేవాలి. క్రిమిలేయర్ వద్దంటారు, మళ్ళీ క్రిమిలేయర్ అంటారు. అద్దనిలే నేను మీరు తేవాలన్న నా ఉద్దేశం ఏంటంటే జడ్జిమెంట్లో లేని అంశాన్ని కృష్ణమాదిగానే చెప్పాడు అక్కడ. నేనేమంటానంటే రాజకీయ రంగంలో క్రిమిలేయర్ అంటున్నారా? విద్యా ఉద్యోగ రంగం కాదు, విద్యా ఉద్యోగ రంగంలో పాటు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎస్సీ ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి. క్రిమిలేయర్ అనేది రాజ్యాంగ మూల సూత్రాలకు విరుద్ధం అని మీరే అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ క్రిమిలేయర్ అనే పదం కాదు, క్రిమిలేయర్ అనే పదం అనే ఆ పదం వాడద్దు మనం. ఏం చేయాలి? క్రిమిలేయర్ అనే పదం వాడకుండా ఎవరైతే పరిమితి విధించాలా? ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వివేక్ కుటుంబం ఉంది, తండ్రి కొడుకు ఎమ్మెల్యేలు ఇద్దరు, కొడుకు ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు, గతంలో తాత ఎంపీ, ఇట్లా మొత్తం వారసత్వంగా వచ్చింది అని కృష్ణన్న అన్నాడు. ఏదైతే వారసత్వంగా వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తిష్ట వేసి కూర్చున్నారో వాళ్ళకు కాకుండా ఒకసారి అవకాశం లేదంటే ఇంకొకసారి రెండవసారి కంటే ఎక్కువ సార్లు ఆ కుటుంబానికి వర్తించద్దు రాజకీయ రిజర్వేషన్లు. రెండవది అంటే ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళకు కూడా అవకాశం రావాలి కదా. సరే ఓకే, చెప్పండి. 2 సార్ల కంటే ఎక్కువ ఒక కుటుంబానికి ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ ఏది కూడా రాజకీయంగా ఈ రిజర్వేషన్లు వచ్చాయో ఉండద్దు. ఈ రెండు డిమాండ్లు మీ ప్రధానమైన? ఈ 2 డిమాండ్లు నా ప్రధానమైన డిమాండ్లు. అట్లాగే ఇవాళ నిజంగా ఒకవేళ మన ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ 16 ఎంపీలు ఆయనకు ఉన్నాయి, 16 ఎంపీలు ఉన్నాయి. ఆయనే గతంలో ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాగానే కృష్ణమాది గారు ఏం చెప్పారు, ఇవాళ చంద్రబాబు గారు ఏదైతే చేశాడో 2000 నుండి 2004 వరకు ఏదైతే అమలు చేశాడో, అంటే 341 ప్రకారంగా అమలు చేశాడు ఆయన, 341 ప్రకారంగా అది జరిగింది అన్నాడు ఆయన. అదే జరిగింది జడ్జిమెంట్లో అన్నాడు. సో నేనేమంటానంటే చంద్రబాబు గారు చొరవ తీసుకొని, ఎందుకంటే 16 ఎంపీలు అక్కడ ఉన్నాయి కాబట్టి, ఆయన కేంద్రంలో భాగస్వామ్యం ఉన్నాడు కాబట్టి, కృష్ణమాది గారు ఆయన కలిసి ఇవాళ గతంలో పదవులు అనుభవించి అంటే మాకు అవకాశాలు ఇచ్చాడు కాబట్టి చంద్రబాబు, ఆయనకు పర్మనెంట్ క్రెడిట్ రావాలంటే చంద్రబాబు గారు జోక్యం చేసుకొని 341 సవరణ పర్మనెంట్గా ఈ చట్టాన్ని సవరించి దేశవ్యాప్తంగా ఇవాళ వర్గీకరణ చేస్తే అటు మోడీ గారికి, ఇటు చంద్రబాబు గారికి, ఇటు మందకృష్ణ గారికి నేను సదా రుణపడి ఉంటా. ఎందుకంటే ఇంకా కొట్లాడుకోకుండా మాలమాదిగలు ఇంకా కొట్లాడుకోకుండా వాళ్ళ రాజకీయ అధికారం వైపు పోవడానికి, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి పనికొస్తుంది. ఆ రకంగా వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే ఇవాళ అధికారంలో ఉన్న వాళ్ళు లక్షల కోట్లు, అర్థమైంది, ఓకే, లక్షల కోట్లు మా ₹1 ఖర్చు పెట్టకపోయినా మేము మాట్లాడతలేం. పరిశ్రమల్లో వాటా లేదు, మాకు ప్రైవేట్ రంగంలో వాటా లేదు, ఏ రంగంలో వాటా లేదు. మేము ఇంకా ఎంతకాలం కొట్లాడుకుంటాం మీ 5-6 వేల ఉద్యోగాలు అదనంగా వచ్చే వాటి కోసం? ఇవి మీ డిమాండ్లు? ఇవి నా డిమాండ్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బహుశా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పైన నేను చాలామందితో మాట్లాడుతున్నాను, అంత ఇంటలెక్చువల్స్ ఇట్లాంటి ప్రొఫెసర్స్ వీరితో మాట్లాడుతున్నాను. వీరి ఆర్గ్యుమెంటు మిగతా వారి కంటే కొంత భిన్నంగానే కనబడుతున్నది. బహుశా వారు వ్యక్తం చేస్తున్న అనుమానాలు, ఎందుకంటే స్వయంగా వారే న్యాయశాస్త్ర ఆచార్యులు పనిచేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో కొన్ని అనుమానాలు అపోహలు కనుక ఏమున్నా వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని అనిపిస్తుంది. బహుశా వారు లేవనెత్తిన అంశాలను కూడా పరిశీలించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.